హలో ఎవ్రీవన్, ఇవాళ టేస్టీ పప్పు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. నిజంగా చాలా బాగుంటుందండి. ఒట్టి పప్పుతో తిన్నా చాలా అనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. దానికోసం 2 టమాటాలు తీసుకోవాలి, బాగా కడగాలి. ఒక ఉల్లిగడ్డ కడిగి దాంట్లో కట్ చేయాలి. ఒక కుక్కర్ గిన్నెలో 3 గ్లాసులు కందిపప్పు తీసుకోవాలి. నేనైతే చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకుంటున్నాను. మాకు ఆ క్వాంటిటీ సరిపోతుంది. సో మీకు తగినంత మీరు తీసుకోండి. నేనైతే చిన్న టీ గ్లాస్తో 3 గ్లాసెస్ తీసుకుంటున్నా. కందివేళ్ళని బాగా కడగాలి. వాటిని కడిగి దాంట్లో 2.5 గ్లాసెస్ ఎసురు వేయాలి. మీడియం సైజ్ కొంచెం పెద్ద గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలి. మరీ చిన్నది కాకుండా, టీ గ్లాస్ కాకుండా తీసుకోవాలి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ 2, ఒక ఆనియన్, కొద్దిగా చింతపండు, దాంట్లో పుల్లలు తీసేసి చింతపండు కూడా నీట్గా కడిగేసుకోవాలి. వీటన్నిటిని వేసి కొద్దిగా హాఫ్ అంటే హాఫ్ కాదు, కొద్దిగా పసుపు తీసుకోవాలి. తొందరగా చెప్పనీకి రాలేదు. ఒక 2 స్పూన్లు కారం. నేనైతే కారం మ్యాక్సిమం 2 స్పూన్లు తీసుకుంటాను. అంత కొద్దిగా ఎక్కువ తినరు, కారం అంటారని. వీటన్నిటిని వేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేయాలి. ఒక 2 విజిల్స్ వచ్చినాయి, కానీ 4 విజిల్స్ వస్తేనే పప్పు బాగా ఉడుకుతుంది. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి విజిల్స్ పోయేంత వరకు కొంచెం చల్లారనిచ్చేయాలి. అట్లా వేడిగా ఉన్నప్పుడే విజిల్ తీస్తే మూత టప్ అంటుంది. అందుకోసం విజిల్ పోయినాక విజిల్ తీసేసి మూత తీయాలి. అంటే అందరికీ తెలుసు అనుకోండి, కానీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇలా పప్పు బాగా ఉడికిపోయింది కదా. పప్పు గుత్తి మీ సైడ్ ఏమంటారు? 2 స్పూన్లు లేదు, 1.5 స్పూను సాల్ట్ వేసుకొని పప్పు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వెనపాలి. పప్పు గుత్తి ఊడిపోయిందా, ఇది ఎప్పుడు ఊడిపోతూనే ఉంటుంది. సో పప్పు అలా మెత్తగా మెదుపుకొని దాంట్లో 1 గ్లాసు చల్ల వాటర్ వేయాలి. ఎందుకంటే చల్ల నీళ్ళు వేస్తే మనం వేసిన తాలింపు ఫ్లేవర్ మొత్తం పప్పుకి పడుతుందన్నమాట. అందుకోసమే 1 గ్లాస్ చల్లనీళ్ళు కంపల్సరీ వేసుకోవాలి. కానీ పప్పు మాత్రం టేస్ట్ ఉంటుంది. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ అంటే నూనె గంటతో 3 వేసాను అన్నమాట. కొంచెం మేము ఆయిల్ ఎక్కువ తింటాము. వేసి ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్, జీలకర్ర ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా, ఎండుమిర్చి ఒక 4. వీటన్నిటిని నూనె కాగినాక కొంచెం అన్నిటిని అట్లా క్రష్ చేసి వేసేయాలి. వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇంకా మొత్తం వేసేసి ఆనియన్స్ అయిపోయినాక ఎండుమిర్చి ఒక చేతితో విరగొట్టడానికి రావట్లేదు, ఎందుకంటే ఒక చేతిలో సెల్ ఉంది కాబట్టి. అట్లాగే వచ్చేసింది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఒకసారి అలా గంటతో అలా కలిపితే ఎక్కడన్నా ఫ్రై కానివి కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పప్పులోకి తాలింపు వేసేసుకోవాలి. ఇది మూత పెట్టేయాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా పప్పుకి పడుతుంది కాబట్టి. వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దాన్ని పక్కకు అలాగనే వదిలేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పు అలా ఉంటుంది. కొద్దిగా
సర్వింగ్ బౌల్స్లో తీసుకొని చూద్దాం ఎలా ఉందో టేస్ట్. 10 minutes అయ్యింది. ఇప్పుడైతే కుక్కర్ మూత ఓపెన్ చేద్దాం. ఇంకా విజిల్ పోనట్టుంది. ఓకే, మంచిగా గుమగుమలాడుతుంది. మీకు వస్తుందా స్మెల్? మీకు రాదులేండి. ఓకే, వేడి వేడిగా పప్పు రెడీ. కానీ నిజం చెప్తున్నా, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈరోజుకి ఇంతే.